హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? హోటల్ స్టైల్ దోశలంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందరికీ ఇష్టమే కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఇష్టమే. పిండి బాగా ఉబ్బాలన్నా, దోశ అతుక్కోకుండా పెనానికి రావాలన్నా, నేను చెప్పే ఈ క్వాంటిటీ అండ్ టిప్స్తో ఒక్కసారి ట్రై చేయండి. దోశలు చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటాయండి. ఒక్కటి తినేవాళ్ళు కూడా 4 తింటారన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 4 కప్పుల రేషన్ బియ్యం, 3/4 కప్పు ఉద్దిబ్యాలండి తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు అటుకులు తీసుకోవాలి. అన్నీ ఒకే గ్లాస్తో నేనైతే వేస్తున్నానండి. ఒకే కప్పుతో మీరు కొలుచుకోండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. వీటన్నిటిని సపరేట్గా కడిగి పెట్టుకోవాలండి. ఉద్దిబ్యాలని 2 సార్లు మాత్రమే కడగండి, ఎక్కువ కడగకండి. రేషన్ బియ్యం అయితే ఒక 3 నుంచి 4 సార్లు అది తెల్లగా వచ్చేంత వరకు నీళ్ళని కడిగి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి మనము యాడ్ చేయాలండి. ఒక 1/2 స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు శనగబ్యాళ్ళండి, శనగపప్పులు అయితే యాడ్ చేసుకోవాలి. శనగబ్యాళ్ళనే అంటాము. ఇప్పుడు చలికాలంలో బాగా పిండి పులవాలంటే, బాగా ఉబ్బాలంటే ఒక గుప్పెడు కానీ ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయినా కానీ ఇలా కట్ చేసుకొని వేసుకుంటే బాగా అయితే పిండి పులుస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక 8 అవర్స్ పాటు దీన్ని నానబెట్టేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటుకులను అయితే మిక్సీ పట్టే కంటే ఒక 1/2 అవర్ ముందర అయితే కడిగి నానపెట్టేసుకోవాలి. ఎక్కువసేపు నానపెట్టకూడదండి. ఒక 1/2 అవర్ ముందర నానపెట్టుకుంటే చాలు. ఇలా మిక్సీ పట్టేయాలండి. ఇదంతా మిక్సీ పట్టేసినాక ఇదంతా ఒకసారి కలిపేసి పెట్టేయాలండి. ఒక నైట్ మొత్తం పెట్టేసేయాలి. మార్నింగ్ లేవగానే మళ్ళీ చూస్తారా ఎంత బాగా ఇదైతే ఉబ్బిందో పిండి అయితే. ఇదంతా ఎందువల్ల అంటే మనం అటుకులు ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకోవడం వల్ల, క్వాంటిటీస్ అన్నీ బాగా వేసుకోవడం వల్ల అయితే ఇలా ఎంత బాగా ఉబ్బిందో అచ్చం హోటల్ స్టైల్లోలా వస్తాయండి దోశలు అయితే. ఒక్కటి తినేవాళ్ళు కూడా 4 దోశలు తింటారండి. అంత టేస్టీగా అయితే ఉంటాయి, క్రిస్పీగా కలర్ఫుల్గా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా తీసుకుందామండి, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకోవాలి. సోడాపిండి కలిపే వాళ్ళైతే సోడాపిండి కలుపుకోవచ్చండి. నేనైతే సోడాపిండి కలవట్లేదు, ఎందుకంటే పిండి బాగా ఉబ్బింది కాబట్టి సోడాపొడి అవసరం లేదని నా ఫీలింగ్. సోడాపొడి ఎక్కువ వేయడం వల్ల కడుపులో మంట అలా అవుతుంది. నేనైతే పిల్లలకైతే సోడాపొడి వేయకుండానే ఇస్తాను. దోశ అవన్నీ వేసి సోడాపొడి వేయకుండా కూడా చూడండి ఎంత ఎర్రగా వస్తాయో. దోసపిండి వేసేసాక కొద్దిసేపు అయినాక తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. దోసపిండి అనేది కొద్దిగా ఉడికిన తర్వాత అయితే మనం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నేను ఇలా వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా ఎర్రగా వచ్చిందో. సోడా పిండి వేస్తేనే ఇలా కలర్ వస్తాయి, లేకపోతే అతుక్కుంటాయి అంటారు కదండి. అలా ఏం లేదు. మీరు కనుక ఇలా పిండి తయారు చేసుకున్నట్టయితే మీరు ఎలా వేసినా ఇలా ఎర్రగా క్రిస్పీగా వస్తాయండి దోశలు. మేమైతే ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాము. కానీ ఇప్పుడు నాకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ ఏంటంటే, మా చిన్నప్పటి స్కూల్ దగ్గర దోశలు అనేవి వేసేవాళ్ళు. వాళ్ళైతే రాత్రి మిగిలిన పప్పుతో అయితే చట్నీ అయిపోతే ఇంకా పప్పుతో అయితే కాంబినేషన్ చేసేవాళ్ళు. కానీ అండి అసలు ఆ పప్పుకి ఆ దోశకి వేరే లెవెల్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళండి ఆ టైంలో అయితే. అదే పనిగా ఆంటీ ముందు రోజు నైటే పప్పు అనేది వండి పెట్టేసేవాళ్ళు. ఒకవేళ తక్కువ వస్తే చట్నీ అయితే ఖచ్చితంగా తక్కువ వచ్చేది. ఏ రోజైతే కానీ ఎక్కువ అనేది అయ్యేది కాదు, ఖచ్చితంగా తక్కువ వచ్చేది. అలా అయితే అదే పనిగా అయితే మేము లాస్ట్లో వెళ్ళేవాళ్ళమండి ఆ పప్పు కోసం, ఆ రుచి కోసం అయితే. అలా కొంతమంది చేతిలో అలా రుచి అనేది ఉంటుందండి. ఇంట్లో టిఫిన్ లేట్ అయినప్పుడు అలా వెళ్ళేవాళ్ళం అంతే. మా ఇంట్లో కూడా ఇలా మిగిలిపోయిన పప్పు ఉంది కాబట్టి నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను మీతో అయితే. నాకు ఈ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారా దోశలు చాలా బాగా వస్తాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా అయితే వస్తాయి. అటుకుల ప్లేస్లో అయితే అండి, అటుకులు ఒకవేళ వేయడం ఇష్టం లేని వారు అన్నమైనా వేయచ్చు. లేదు అది కూడా వద్దు అనుకునే వాళ్ళైతే ఒక మురుమురాలు అయితే వేయచ్చండి ఆ ప్లేస్లో, అటుకుల ప్లేస్లో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.